నీకు తెలుసా బావా గోరింతాకు ఎందుకు పెట్టుకుంటారో? తెలియకపోతే చెప్తాను విను. గోరింతాకు అంటే గౌరీ ఇంటి ఆకు. బాల్యంలో గౌరీదేవి తన స్నేహితులతో అడవుల్లోకి ఆడుకోవడానికి వెళ్ళిందంట. ఆమె అక్కడ రాజస్వల అవుతుందంట. ఆమె రక్తపు చుక్క నేలపై పడిన చోట ఒక కొత్త మొక్క పుడుతుంది. ఆ మొక్క ఆకును గౌరీదేవి కోసి చేతికి రుద్దితే ఆమె చేతులు అందమైన ఎరుపు రంగుల్లో మెరిసిపోయాయి. అప్పటి నుంచి ఆ మొక్కను గోరింతాకు అని పిలుస్తారు. ఈ గోరింతాకు శుభానికి, స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడడానికి ఈ మొక్క ఎల్లప్పుడూ తోడ్పడుతుంది అని అంటారంట. ఇది పెట్టుకున్న స్త్రీలకు ఎల్లప్పుడూ ఆమె అనుగ్రహం ఉంటుంది అని అమ్మవారు ఆనాడే వరం ఇచ్చారంట. ఈ బావ గోరింతాకు అసలు కదా. దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది తెలుసా? ఆషాఢం అనేది రైనీ సీజన్లో వస్తుంది. ఒకప్పుడు ఆడవాళ్ళు పొలం పనులకు వెళ్ళేవారు. పొలంలో కానీ ఇంట్లో కానీ వాటర్తో ఎక్కువ పని చేసేవారు. అందుకే రైనీ సీజన్లో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, బాడీలో హీట్ని తగ్గిస్తుంది. ఇంకా ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఓ అవునా, ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉందా?